నిజామాబాద్ పట్టణ మహిళా పరస్పర సహకార సంఘం 10వ వార్షికోత్సవ మహాసభను జిల్లాలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ నీతు కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు పొదుపు సంఘాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. శ్రీనిధి, డ్వాక్రా పథకాలు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప వరమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని చెప్పారు. పొదుపు సంఘాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా పలు విమర్శలకు తావివ్వకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని మేయర్ సూచించారు. ఒక్క మాట పైన ఆలోచన విధానంతో ఉంటేనే అది ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి మీరు మీటింగ్స్ అయితే ప్రతి నెల పెట్టుకుంటూనే ఉంటారు. టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ఇలాంటివి వచ్చినప్పుడు మీరు అక్కడక్కడే సమస్యలను పరిష్కరించుకోవాలి. బయట వరకు రానివ్వకుండా మరి ఎవరితోనైనా తప్పు జరిగిందా, మంచి జరిగిందా చక్కగా వారిని సన్మానించాలి. ఆ కార్యక్రమంలోనే ఎవరైనా ఎక్కువగా మీరు అనుకున్నంత మీరు ఏదైతే అనుకున్నారో దానికన్నా ఎక్కువ పని చేసి చూపించారు, మీరు ఆ మీటింగ్ వారికి సన్మానం చేయండి. అలాగే ఎవరైనా తప్పు చేశారు వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఏదైనా సమస్య ఉందా, మరి ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని రీజన్ కనుక్కున్న తర్వాత అలాంటివి ఇక ముందు ఒకవేళ ఆమె ఏదైనా చాలా ఆ టైంలో సమస్య ఉండి చేయాల్సి వచ్చింది అనుకుంటే అలాంటి సమస్య అసలు రానివ్వకుండానే మీరు ముందుగానే పసిగట్టి దాన్ని మీరు క్లియర్ చేసుకోగలిగితే ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి చెప్పుకోవాల్సిన పరిస్థితి కానీ మనకు రాకుండా ఉంటుంది. కాబట్టి అటు బాగా చేసినప్పుడు సన్మానించండి, తప్పు చేసినప్పుడు తప్పు ఎందుకు చేశామని నిలదీసి మరి దానికి ఏంటి రీజనో దాన్ని కూడా మనము చేసుకోగలిగితే మనం తప్పకుండా నంబర్ 1 పొజిషన్లో వస్తాము. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టుగా శ్రీనిధిలో కానివ్వండి, ఇటు టీజీబీలో కానివ్వండి, అన్నింటిలో కూడా చాలా చక్కగా అందరూ మహిళలు ముందుకొచ్చి అన్ని కూడా లోన్స్ తీసుకుంటున్నారు. చక్కగా కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవడం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో నమోదు కావడం లేదు అనేది ఒక విమర్శ వినబడతా ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంకా, ఎందుకంటే ఇది ముఖ్యంగా స్త్రీల కోసమే ఈ డ్వాక్రా కానివ్వండి, శ్రీనిధి కానివ్వండి, ఏదైనా కూడా మన మహిళల నిలదొక్కుని ఆర్థికంగా ఎదగడానికి ఇది